సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పటాన్చెరు డివిజన్లో శ్మశాన వాటికకు ప్రహారీ గోడ ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే గోడె మహిపాల్ రెడ్డి. అలాగే ముత్తంగి డివిజన్లోని పలు కాలనీలలో డ్రైనేజ్ వ్యవస్థలు మరియు సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాంతంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న ముత్తంగి ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో విలీనమైందని, దీంతో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నామని చెప్పారు. ప్రారంభించిన పనులను త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉపేందర్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు. అన్న కొంచెం వెనక జరండి. మొత్తం మెజర్మెంట్ తీసుకున్నాం సార్. ఇక్కడికే లోకల్ చేయరు, అక్కడికే లోకల్ చేసేసి 600 మీటర్ మిగులుతుంది కదా, మధ్యన ఒక బిట్టు చేసేసారు. లేకపో పని చేయట్లేదు. మీరు 1600 ఎట్టకెళ్ళి చేసుకున్నారు, మిగిలినకెళ్ళి 1000 కిలోమీటర్. ఇక్కడ నుంచి ఎక్కడ దాకా వస్తుంది? ఇక్కడ నుంచి స్టార్ట్ సార్. మరి ఇక్కడ ఇదేమో మేడం వాళ్ళు చేస్తుంది. ఇక్కడ మీట్ చేస్తారా? ఇక్కడ మాకు 1400 మీటర్లు సార్, కాకపోతే ఇది 300 మీటర్లే వస్తుంది. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో భాగంగా కొత్తగా విలీనమైన గ్రామ పంచాయతీ ముత్తంగి వివిధ కాలనీలలో డ్రైనేజు, అలాగే సిసి రోడ్లు కొరకాయలు కొట్టడం జరిగింది. స్థానిక నాయకులతో కలిసి, కాలనీ వాసులతో కలిసి, అధికారులు, బిఆర్ అధికారులతో కలిసి. అలాగే పటాన్చెరులో నాయి బ్రాహ్మణుల గ్రేవియార్డు, ముద్రాజు గ్రేవియార్డు, ఎస్సీ గ్రేవియార్డు మొత్తము ఒక 2.5 కోట్లతోటి ఈడ ముత్తంగిలో, గ్రేవియార్డులన్నీ గిట 2 కోట్లతోటి, మొత్తం 4.5 కోట్లతోటి రోజు కంప్లీట్ గ్రేవియార్డులు చేయడం జరిగింది. ఈ రోజు డ్రైన్లు, సీసీ రోడ్లు ముత్తంగిలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అతి తొందరలోనే కంప్లీట్ చేసి మధ్యన 1 నెల రోజుల కింద తిరిగిన కాలనీలు ఉన్నాయి. ఇప్పుడు కాలనీలు వెలిసినప్పుడు వేసిన డ్రైన్లు, రోడ్లన్నీ గిట ఇప్పటికప్పుడు కాలనీవాసుల ద్వారా, స్థానిక నాయకుల ద్వారా అవన్నీ సేకరించి డ్రైనేజీలు మార్పుడు, రోడ్లు గిట వేయడం జరుగుతుంది. తప్పకుండా మౌలిక వసతులు, డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ, ఇవన్నీ గిట ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.